Hey, Rashid guys, welcome back to the series of SQL. సో ఇందులో మనకి 3 types ఆఫ్ డేటాబేస్ ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషనల్ డేటాబేస్ అనమాట. సో దీన్ని మనము రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని కూడా అంటాము. సో ఇట్లా దీంట్లో ఎలా ఉంటుందంటే డేటా అనేది లైక్ రోస్ అండ్ కాలమ్స్ లో మనం స్టోర్ చేయగలుగుతాము ఈ రిలేషన్ డేటాబేస్ లో. సో ఈ రిలేషన్షిప్ డేటాబేస్ లో మనకి 2 keys ఉంటాయి. మెయిన్ గా వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ కీస్ అండ్ ఫారెన్ కీస్. ఇది నేను కాన్సెప్ట్ డెప్త్ గా వెళ్ళాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. సో ఇది డేటాబేస్ లో మనం ఈ డేటా అనేది ఎలా క్రియేట్ చేస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేశాక ఆ డేటాబేస్ అనేది యూస్ చేసుకోవడానికి టైటిల్ యూస్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ ఎంప్లాయ్ టేబుల్. ఎంప్లాయ్ టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంప్లాయ్ టేబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఈ ఎంప్లాయ్ టేబుల్ లో మనం డేటా ఇన్సర్ట్ చేస్తాం. లైక్ ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ డీటెయిల్స్, ఎంప్లాయ్ శాలరీ అని చెప్పేసి మొత్తం ఈ ఇన్సర్ట్ డేటా ద్వారా మనం ఇది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ మనం ఆ డేటాని ఫెచ్ చేసుకోవాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని చెప్పేసి ఇస్తాం. సో వెన్ వీ యూస్ దిస్ టైప్ ఆఫ్ కమాండ్ వీ కెన్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్ అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ రిలేషనల్ డేటాబేస్. సో సెకండ్ వచ్చేసి హైరార్కికల్ డేటాబేస్ అనమాట. ఇది డేటాబేస్ అనేది ఎలా ఉంటుందంటే ట్రీ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఒక పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ మధ్య ఎలా ఉంటుందో సో ఈ యొక్క హైరార్కికల్ డేటాబేస్ అనేది అలా ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సిఇఓ అన్నాడు. ఇతను వచ్చేసి పేరెంట్ లాగా ఉంటాడు అనమాట. సో మేనేజర్స్, ఎంప్లాయీస్. సో ఎగ్జాంపుల్ చూసినట్టయితే సిఇఓ ఒక డేటా అని చెప్పేసి మేనేజర్స్ 1, మేనేజర్స్ 2 ఇతర డేటా అండ్ ఆల్సో ఎంప్లాయీ 1 అండ్ ఎంప్లాయీ 2 అండర్ ద స్కోప్ ఆఫ్ మేనేజర్ 1 అండ్ మేనేజర్ 2. సో ఇట్లా డేటా అనేది ఎలా ఉంటుందంటే ట్రీ ఫార్మేట్ లో ఉంటుంది అనమాట. సో ఈ ఎంప్లాయీ 1 ఒక డీటెయిల్స్ మేనేజర్ దగ్గర ఉంటుంది, మేనేజర్ ఒక డీటెయిల్స్, ఎంప్లాయీ ఒక డీటెయిల్స్ సిఇఓ దగ్గర ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ హైరార్కికల్ డేటాబేస్ విచ్ ఈస్ నథింగ్ బట్ ట్రీ లైక్ స్ట్రక్చర్. సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసి నెట్వర్క్ డేటాబేస్ అనమాట. ఈ యొక్క నెట్వర్క్ డేటాబేస్ అనేది ఎలా ఉంటుందంటే గ్రాఫ్ రూపంలో ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసినట్లయితే యూనివర్సిటీ సిస్టమ్ తీసుకుంటే సో ఈ యూనివర్సిటీ సిస్టంలో స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా కోర్సెస్కి ఎన్రోల్ చేసుకుంటారు. సో అదేవిధంగా కోర్సెస్ హ్యావ్ మెనీ స్టూడెంట్స్ అనమాట. సో దీనికి ముందు నేను హైరార్కికల్ చెప్పాను కదా, దాంట్లో ఎలా ఉంటుందంటే సో ఒక పేరెంట్ అండ్ మెనీ చైల్డ్స్ ఉంటాయి అనమాట. దీంట్లో ఏంటంటే మెనీ పేరెంట్స్ అండ్ మెనీ చైల్డ్స్ ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ నెట్వర్క్ డేటాబేస్ అనమాట. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే సో ఒక స్టూడెంట్ లైక్ నేమ్ కిరణ్, సో ఈజ్ హ్యావింగ్ కోర్స్ జావా. సో అదేవిధంగా ఇంకో స్టూడెంట్ రాము జావా తీసుకుంటున్నాడు. అగైన్ కిరణ్ మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఎస్క్యూఎల్ కూడా తీసుకుంటున్నాడు. సో ఈ యొక్క డేటా అనేది ఎలా స్టోర్ అవుతుందంటే మనం నెట్వర్క్ డేటాబేస్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా ఈ డేటా అనేది స్టోర్ చేసుకోగలుగుతాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ నెట్వర్క్ డేటాబేస్. నేను జస్ట్ ఒక బేసిక్ కాన్సెప్ట్ వరకే చెప్పాను. ఇది నేను సిస్టంలో ఎలాగా క్రియేట్ చేయాలో మొత్తం నేను ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్లో కవర్ చేస్తాను. సో అంటిల్ దెన్ ఫాలో అవర్ ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో.